ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ, నీ కృప, నీ దయను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదసందులో ఉండి ఈ విధంగా ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యాన్ని విని మేమందరము కలిసి విజ్ఞాపన చేయడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ చక్కటి ప్రార్థనా పోరాటమును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ కృప చూపించండి, సహాయం దయచేయండి. ఈరోజు అంతట్లో కూడా తోడుగా ఉండి మీ నామాన్ని ఘనపరుచుకోనమని మీరే మాతో మాట్లాడి దీవించి నడిపించమని ప్రార్థిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. ఈ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. పరలోక
వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా యేసయ్యా బిగ్గరగా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి కృప కొరకై దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవునికి దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము లెర్నింగ్ టు వెయిట్ ఆన్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి అనే అంశాన్ని మనము ఆలోచించేద్దాం. Psalm 27:14 వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. వెయిట్ ఫర్ ద లార్డ్. కీర్తనలు 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. వేచి ఉండుట అనే దాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితంలో వేచి ఉండుట అనేది ఏమీ చేయకుండా ఊరుకొని ఉండడం అని కాదు, కానీ వేచి ఉన్న సమయంలో దేవాతి దేవునిని పూర్ణ విశ్వాసముతో నమ్మిక ఉంచి ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఇంకా మనకు అర్థం కానప్పుడు కూడా దేవుని అందలి విశ్వాసం ఉంచడం. కాబట్టి వెయిటింగ్ రిక్వైర్స్ ఫెయిత్. వేచి ఉండటానికి విశ్వాసం చాలా అవసరం. విశ్వాస జీవితంలో చాలా కష్టతరమైంది ఏంటి అని మనం ఆలోచన చేస్తే వేచి ఉండుట. దేవుడు ఇంకా కూడా ఏమి నా జీవితంలో జరిగించట్లేదు, నేను ప్రార్థిస్తున్నాను, నేను కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాను, ఇంకా నా జీవితంలో ఏం జరగట్లేదేంటి అని విశ్వాసంలో మనం కృంగిపోకుండా ఏదేమైనప్పటికీ కూడా ఆయన సందులో వేచి ఉండగలగాలి. కొన్నిసార్లు మనము ఎక్కడైతే ఉన్నామో అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉండిపోతాం. కానీ దేవుడు అంటున్నది ఏంటంటే, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, లేదా ఫలాంది మీరు చేయండి, కదలండి, ముందుకు సాగండి, లేకపోతే నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు, అయ్యా నేను ఇప్పుడు ఇక్కడ బాగానే ఉన్నాను కదా, నాకు అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఇక్కడి నుంచి నన్ను ఎందుకు నీవు వెళ్ళమంటున్నావు, లేకపోతే ఇంకేదో చేయమంటున్నావు అని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే వేచి ఉండడం కూడా చాలా కష్టతరమైందే. కానీ గాడ్ సేస్ వెయిట్. ఎందుకు? We are excited when God says receive, but we will struggle when God say wait. మనము పొందుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తాం. దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించినప్పుడు ఎంతో సంతోషంగా మనం స్వీకరిస్తాం. కానీ దేవుడు ఏది కూడా మనకి ఇవ్వకుండా వేచి ఉండండి అని చెప్పినప్పుడు మాత్రము చాలా మనకు అది ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మనం అడుగుతూ ఉంటాం, అయ్యా ఇంకెంతసేపు, ఇంకెప్పుడు జరుగుతుంది, ఎంత కాలము పడుతూ ఉంది, దేవా నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకి ఇంకా ఎందుకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకు నా పరిస్థితులు ఇంకా మారట్లేదు అని మనం అంటూ ఉంటాం. అందుకే కీర్తనలు మనం చదివాం కదా, Psalm 27:14 వెయిట్ ఫర్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. వెయిట్ ఫర్ ద లార్డ్. కీర్తనలు 27వ కీర్తన 14వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చూడండి, ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ ఏమంటలేదనంటే, మీరు ఉట్టిగే ఊరుకొని వేచి ఉండండి అని అనట్లేదు. కానీ మీరు వేచి ఉన్నప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి. వేచి ఉన్నప్పుడు మీరు ఏం కలిగి ఉండండి అంటే నిబ్బరం కలిగి ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి అని మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం వేచి ఉన్నప్పుడు మనకేమి కావాలి అనంటే విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైంది. దైవ చిత్తానుసారమైనటువంటి వేచి ఉండుట ఏమిటి అని అంటే, నా పరిస్థితులు మారేంతవరకు నేను వేచి ఉంటాను అని చెప్పడం కాదు, కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నా ప్రభు కొరకు నేను కనిపెట్టుకొని నేను వేచి ఉంటాను అని చెప్పడం అనేది నిజమైనటువంటి వేచి ఉండుట. సో వెయిటింగ్ రిక్వైర్స్ ఫెయిత్ అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. వేచి ఉండడానికి విశ్వాసం అవసరం. అందులో మొదటి మాట, ఫెయిత్ ట్రస్ట్స్ వెన్ ఇట్ కెనాట్ సీ. చూడలేనప్పుడు కూడా విశ్వాసం నమ్ముతుంది. అందుకే Hebrews chapter 11:1 Now faith is the assurance of things hoped for, the conviction of things not seen. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. ఏదైతే కనబడట్లేదో, ఇంకా మనకు కనబడినప్పుడు, చూడలేనప్పుడు కూడా విశ్వాసం ఏం చేస్తుందంటే నమ్మేదిగా ఉంటుంది. ఫెయిత్ బికమ్స్ నెసెసరీ వెన్ యూ కెనాట్ సీ ది అవుట్కమ్. ఏదైతే మనం చూడలేమో అప్పుడు మనకు కావాల్సిందల్లా
కూడా ఏంటంటే విశ్వాసం చాలా కావాలి. ఒకవేళ మనకేం జరుగుతుందో ముందుగానే తెలిసిపోతే అప్పుడు మనకు విశ్వాసం అవసరం లేదు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఏమి జరగనేఉందో మనకు తెలియదు. అందుకే మన యొక్క జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసంతో మనం కనుక జీవిస్తున్నట్లయితే ఏది జరగనై ఉన్నప్పటికీ కూడా మనకు అర్థం కాకపోయినా, మనకు తెలియకపోయినా దేవుని యందు నమ్మిక ఉంచి మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగిపోతాం. కొన్నిసార్లు దేవుడు మనకి కేవలం వాగ్దానాలు మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియజేయడు. అది ఏ క్షణాన ఏ సమయంలో మనం పొందుకుంటామో మనకు తెలియదు, కానీ దేవుడైతే మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ విశ్వాసంతో కనిపెట్టినప్పుడు తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఇదే మనం దేవుని యొక్క వాక్యం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. వాగ్దానం అయితే పొందుకున్నాడు, కానీ ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు అబ్రహాము వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే యోసేపు జీవితంలో కూడా మనం చూస్తే యవన కాలంలో చిన్నగా ఉన్నప్పుడు దేవుడు కళను చూపించాడు. ఆ కళ నెరవేర్పు జరగడానికి యోసేపు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే దావీదును కూడా దేవుడు అభిషేకించాడు రాజుగా ఉండడానికి, కానీ సింహాసనం మీదకి ఎక్కడానికి దావీదు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో ప్రామిసెస్ అనేవి చాలా త్వరగా వస్తాయి. దేవుడు మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు, కానీ దాని ఫుల్ఫిల్మెంట్ టైం పడుతుంది. అది నెరవేర్పులోనికి రావడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ సమయం పడుతున్నప్పుడు మనము వేచి ఉండేటువంటి వారిగా ఉండాలి. విశ్వాసంతో కనిపెట్టుకొని వేచి ఉండాలి. చూడనప్పటికీ కూడా, కనపడనప్పటికీ కూడా మనం విశ్వాసం ఉంచాలి. చూడండి, వ్యవసాయకుడు ఎంతో విశ్వాసంతో విత్తనాలు నాటుతాడు. విత్తనం వేసిన తర్వాత మొదటి రోజు ఏమీ రాదు, రెండో రోజు కూడా ఏమీ రాదు. బహుశా ఒక వారానికి లేదా కొంత సమయం పట్టిన తర్వాత కాస్త మొలకలు వస్తాయేమో. అయినప్పటికీ కూడా వ్యవసాయకుడు ఏమి చేయడు అని అంటే, ఇంకా ఏమి జరగట్లేదేంటి, నాకు కనపడట్లేదు అని, నేను చూడాలి అని ఆ యొక్క భూమిని వేసినటువంటి విత్తనాలను తవ్వి చూడడు. కానీ లోపల జరుగుతుందనేటువంటి నిశ్చయత, భూలోకంలో ఈ యొక్క విత్తనము నాటిన దగ్గర అది కార్యము జరుగుతుందని కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే విశ్వాసులమైనటువంటి మనము కూడా మన యొక్క జీవితంలో మనము చూడడానికి ఏమీ కూడా కనపడకపోయినప్పటికీ కూడా దేవుడు అదృశ్యమైన వాటిని రుజువు చేయడానికి పని చేస్తూ ఉన్నాడు. ఆయన కార్యము జరుగుతుంది, నేనైతే విశ్వాసంతో ఎదురు చూడాలి అని మనం చెప్పడమే మనము విశ్వాసంతో ముందుకు సాగడం. కాబట్టి కొన్నిసార్లు మనకు కనపడదు, కొన్నిసార్లు మనకు అర్థమవ్వదు, కొన్నిసార్లు ఏం జరుగుతుందో మనకు తెలీదు, కానీ బిహైండ్ దేవుడు పని చేస్తూ ఉన్నాడు, దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. యూ మే నాట్ సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్, బట్ దట్ డజంట్ మీన్ గాడ్ ఈస్ డూయింగ్ నథింగ్. నీకు కనబడనంత మాత్రాన, నువ్వు చూడలేనంత మాత్రాన దేవుడు ఏది కూడా చేయట్లేదు అని కాదు, కానీ దేవుడైతే నిత్యము మన ఎడల మన పక్షముగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయాల కొరకు నువ్వు ఎత్తిపట్టి ప్రభుసన్నులు వేడుకుంటున్నావు, అవన్నీ కూడా మారుతున్నట్లుగా, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకున్నట్లుగా నీకు అనపడకపోయినప్పటికీ కూడా దేవుడైతే పని చేస్తున్నాడు. కాబట్టి డోంట్ ఇంటర్ప్రిట్ సైలెన్స్ యాజ్ అబ్సెన్స్. నిశ్శబ్దంగా ఉన్నది నువ్వు ఇలా అర్థం చేసుకోకూడదు, ఇక దేవుడు లేడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకోవడం మంచిది కాదు. గాడ్ కెన్ బి సైలెంట్ బట్ స్టిల్ బీ వర్కింగ్. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఆయన పని చేస్తున్నాడు. నేను చూడడానికి నా జీవితంలో ఏది కూడా మారినట్లుగా అనపడట్లేదు, అయినప్పటికీ నా దేవుడు పని చేస్తున్నాడు అనేటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఈరోజు మన ధ్యానాంశంలో రెండు మాట, ఫెయిత్ ట్రస్ట్స్ గాడ్స్ క్యారెక్టర్. విశ్వాసం అనేది దేవుని స్వభావాన్ని నమ్ముతుంది. మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడని మనం పూర్తిగా నమ్మేటువంటి బిడ్డలుగా ఉంటాం. సమ్ టైమ్ వి ట్రస్ట్ గాడ్స్ ప్రామిసెస్ బట్ స్ట్రగుల్స్ టు ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని వాగ్దానాలు నమ్ముతాం, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానాలు నెరవేరుతాయని, కానీ దేవుని యొక్క సమయానికి వచ్చేసరికి ఆయన చేస్తాడా, ఇంకా టైం అయిపోతుంది, ఎలాగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు చేస్తాడు అని అయితే నాకు తెలుసు, కానీ ఎప్పుడు చేస్తావయ్యా, ఇది ఎలా జరుగుతుందయ్యా, ఇది నాకు అర్థం అవ్వట్లేదని మనం చెప్తూ ఉంటాం. అందుకే Psalm 84:11 says, "For the Lord God is a sun and shield. The Lord bestows favor and honor. No good thing does
హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. కీర్తనలు 84 కీర్తన 11 వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఆయన ఉండడు, ఆయన మానడు, ఆయన ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. చూడండి, దేవుడు కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలు లేదా కొన్ని వాగ్దానములు మన జీవితంలో రావాల్సినటువంటి ఆశీర్వాదాలని ఆపుతున్నాడు అని అంటే దేవుడికి నేనంటే ఇష్టం లేదు, ఆయన నన్ను ప్రేమించట్లేదని కాదు, కానీ అవన్నీ మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. సమ్టైమ్స్ హీఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ వాట్ హీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన దానిని నీకు ఇవ్వడానికి కొరకై ఆయన నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆది కాండంలో మనం చూస్తే మానవుడిని మొదటిగా చేసి, అయ్యయ్యో నిన్ను నిర్మించాను, నువ్వు ఎక్కడ ఉంటావు, సరే 2 రోజులు ఆగు, నీ కొరకు నేను అంతా కూడా సిద్ధపరుస్తానని దేవుడు చెప్పలేదు. మానవుడిని నిర్మించడానికంటే ముందు మానవుడు ఎక్కడైతే ఉండాలో అంతా కూడా సిద్ధం చేసినటువంటి దేవుడు. గాడ్ ప్రిపేర్స్ యూ ఈవెన్ బిఫోర్ హీ గివ్స్ వాట్ హీ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నిన్ను సిద్ధం చేస్తాడు, నిన్ను నిర్మిస్తాడు, నిన్ను చక్కగా దాని కొరకు అన్ని విషయాల్లో నిన్ను సన్నద్ధుడిగా చేసి అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు దేవా ఎందుకు ఇలా జరుగుతుందని అంటే ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఐజియా చాప్టర్ 55 verse 8 and 9. For my thoughts are not your thoughts, neither are your ways my ways, declares the Lord. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways and my thoughts than your thoughts. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి, ఎంతో గొప్పగా ఉన్నాయి. అవర్ విజన్ ఈస్ లిమిటెడ్. మనం చూసేది చాలా తక్కువే, కానీ దేవుడు ఆరంభాన్ని, ఇప్పుడు ప్రస్తుతాన్ని, తర్వాత భవిష్యత్తును కూడా చూడగలిగినటువంటి దేవుడు. మనం ఈరోజు మాత్రమే చూడగలం, ఈ క్షణాన్ని మాత్రమే చూడగలం, కానీ దేవుడు మొత్తం అంతా కూడా చూడగలిగినటువంటి దేవుడు. అందుకే ఆయన అల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి వాడు. చూడండి, మనము ఎప్పుడైనా పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు కారులో కూర్చొని ఇక స్టార్ట్ అయ్యామో లేదో వాళ్ళు ఒకటే అడుగుతూ ఉంటారు, వచ్చేసిందా డాడ్, ఆర్ వి దేర్ యట్, ఇంకా వచ్చేసామా, ఇంకెంతసేపు అని అడుగుతూ ఉంటారు. వారికి మార్గం తెలీదు, వారికి రోడ్ తెలీదు, ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలీదు, ఎంత దూరం ఉందో వారికి తెలీదు, కానీ అడుగుతూ ఉంటారు, వచ్చేసామా ఇంకెంతసేపు అని అడుగుతూ ఉంటారు. కానీ నడిపిస్తున్నటువంటి తండ్రికి తెలుసు ఎంత సమయం పడుతుందో, ఇంకెలా వెళ్ళాలో. ఆయన నడుపుతూ ఉంటాడు, వీరు వెనకాల కూర్చొని ఇంకెంతసేపు అబ్బా ఇంతసేపా ఇంత అది అని అంటూ ఉంటారు. కానీ తండ్రి ఏం చేస్తాడంటే సరి అయినటువంటి గమ్యానికి, వారు వెళ్ళాలనుకున్నటువంటి స్థలానికి చేరుస్తాడు. ఇక్కడ పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వారికి పూర్తి ప్రయాణం అర్థమైనా అర్థం కాకపోయినా, ఎంత దూరం ఉందో తెలిసినా తెలియకపోయినా నడిపిస్తున్నటువంటి తండ్రిని నమ్మి నేను డాడీతో ఉన్నాను, మా డాడీ ఖచ్చితంగా మేము ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్తారని నిశ్చింతంగా ఉంటే సరిపోతుంది. మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఇంకెప్పుడు జరుగుతుంది, ఇంకా దూరమైనా, ఇంకెంతసేపా అని మనము ఇలాగ పిల్లలాగా మారం చేయడం కాదు, కానీ నన్ను నడిపిస్తున్నటువంటి వాడు నా తండ్రి, ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సమ్టైమ్స్ గాడ్ ఈజ్ సేయింగ్ యూ డోంట్ నీడ్ టు నో ఎవ్రీథింగ్, యూ జస్ట్ నీడ్ టు ట్రస్ట్ మీ. దేవుడు మనకు ఎప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీకు పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు కేవలం నా యందు నమ్మిక ఉంచుము. అలాగే ఈరోజు మన ధ్యానాంశంలో 3వ మాట, ఫెయిత్ రిఫ్యూజెస్ టు గివ్ అప్. విశ్వాసం అనేది వదులుకోవడానికి నిరాకరిస్తుంది, అంత తేలిగ్గా విడిచిపెట్టదు. విశ్వాసం గట్టిగా దేవుని పట్టుకునేటట్టుగా ఉంటుంది. వెయిటింగ్ క్యాన్ బికమ్ డేంజరస్ వెన్ డిసప్పాయింట్మెంట్ బిగిన్స్ టు స్పీక్ లౌడర్ దెన్ ఫెయిత్. చూడండి, వేచి ఉన్నప్పుడు అది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందనంటే నీ నిరుత్సాహము నీ విశ్వాసం కంటే ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు, నిరుత్సాహమే నీ విశ్వాసం కంటే ఎక్కువ అయిపోతున్నప్పుడు
నువ్వు వేచి ఉండడం చాలా కష్టమైపోతుంది. నువ్వు వేచి ఉంటావు కానీ చిరాకు పడుతూ ఉంటావు, వేచి ఉంటావు కానీ సహనాన్ని కోల్పోతూ ఉంటావు, వేచి ఉంటావు కానీ నీవు తొందరపాటులో నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు తప్పుడు మార్గంలో నడవడానికి నువ్వు పొందుకుంటావు. కానీ వేచి ఉన్నప్పుడు నీ నిరుత్సాహం అనేది ఎక్కువ కాకుండా దేవుని అందలి విశ్వాసం అనేది అధికం అవ్వాలి. అలా అవ్వాలి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధికి వస్తూ ప్రార్థనలో నువ్వు ఎదిగే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నిరుత్సాహం అనేది నీకు రాకుండా నువ్వు ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగగలవు. Galatians chapter 6 verse 9, and let us not grow weary of doing good, for in due season we will reap if we do not give up. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనం మేలు చేయుటయందు విసుకకై ఉందుమో, మనము అలయక మేలు చేసిదమని తగిన కాలమందు పంట కోతుము. ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే యూ విల్ రీప్ ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్. నీవు విడిచిపెట్టకుండా ఉంటే, నీవు మేలు చేయటందు అలయకను ముందుకు సాగుతూ ఉంటే ఖచ్చితంగా నీవు పంటను కోస్తావు. తగిన కాలంలో, ఇక్కడ చూడండి, ఇన్ డ్యూ సీజన్ అనంటే తగిన కాలంలో, నాట్ మై సీజన్, నాట్ యువర్ సీజన్, నేను అనుకున్నప్పుడు కాదు, మీరు అనుకున్నప్పుడు కాదు, కానీ దేవుడు తగిన కాలంలో మనకు గొప్ప కార్యాన్ని చేస్తాడు. చూడండి, ఇంకా మనం పొందుకోబోతున్నాము అని అనుకునేసరికి అపవాది మనల్ని ప్రేరేపించి ఏం చేస్తాడంటే ఇక విడిచిపెట్టేయడానికి, మేలు చేయకుండా ఉండడానికి, వేచి ఉండకుండా ఏదో మన సొంతంగా చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? విశ్వాసం ఏమి చెప్తుంది అని అంటే, ఐ డింట్ సీ ఇట్ యెట్ బట్ ఐ స్టిల్ బిలీవ్. నేను ఇంకా చూడలేదు దాన్ని, కానీ నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ నా పూర్తి నమ్మిక దాని మీద ఉంచి ఉన్నాను. నేను ఇంకా దాన్ని అనుభవించట్లేదు, అయినప్పటికీ దేవుని మాటల పట్ల నేను విశ్వాసం ఉంచుతున్నాను. నా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డిలే ఈజ్ నాట్ డినయల్. ఆలస్యం అవుతుందంటే దేవుడు దాన్ని తిరస్కరించాడు, దేవుడు దాన్ని నిరాకరించాడు అని కాదు. దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడని మనం పూర్తిగా నమ్మేటువంటి వారిగా ఉండాలి. కొన్నిసార్లు మన విశ్వాసానికి ఉన్నటువంటి పరీక్ష ఏంటంటే, దేవుని యందు నమ్ముతున్నావా లేదా అనేది కాదు, కానీ దేవుని సన్నిధిలో వేచి ఉండేటప్పుడు కూడా ఎంతకాలం వేచి ఉండాల్సినా సరే నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే కీర్తనలు 27వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు ఇలాగ అనలేదు, నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉండి భయపడతా ఉండు అని అనలేదు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండి నువ్వు ఎలా ఉండాలి? ధైర్యము తెచ్చుకోవాలి, ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగాలి. బీ ఆఫ్ గుడ్ కరేజ్, డు నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలి. ఎందుకు అనంటే, మన యొక్క కాన్ఫిడెన్స్, మన యొక్క విశ్వాసము, మన యొక్క నిశ్చయత లేదా మన యొక్క దృఢమైనటువంటి పట్టుదల, లేకపోతే ఇది జరుగుతుందనేటువంటి నమ్మకము పరిస్థితుల మీద కాదు, కానీ దేవుని మీద మనం ఉంచాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది తెలీదు, ఎలా జరుగుతుంది తెలీదు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలీదు. అయినప్పటికీ నాకు తెలిసిందల్లా కూడా నా దేవుడు నా పక్షముగా పని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనకు అన్నీ తెలియాల్సిన పని లేదు, ఒకటి మాత్రం తెలియాలి, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నేను ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచుతున్నాను. నేనేం నేర్చుకుంటున్నానంటే, దేవుని సన్నిధిలో వేచి ఉండడం నేర్చుకుంటున్నాను. నా దేవుడు నా పక్షముగా కార్యము జరిగిస్తాడు అని మనం పూర్తిగా నమ్మాలి. ఇలా నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయం చెప్దాం, దేవా, ఏదేమైనప్పటికీ కూడా నేను నిన్ను నమ్ముతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ అందే నేను ప్రభు నేను వేచున్నాను. నేను ఇంకా చూడట్లేదు, ఇంకా నాకేమీ జరుగుతున్నట్లుగా పరిస్థితి లేదో, కొంచెం మెరుగుపడుతున్నట్లుగా మారుతున్నట్లుగా కూడా నాకు అనిపించలేదు. అయినప్పటికీ నేను నీ సన్నిధిలో విశ్వాసం ఉంచుతున్నాను. ఐ విల్ నాట్ అలౌ డిలే టు డిస్ట్రాయ్ మై ఫెయిత్. ఈ ఉన్నటువంటి ఆలస్యము నా విశ్వాసము పోగొట్టుకునేటట్లుగా నేను అనుమతించను, కానీ ఆలస్యమైనప్పటికీ కూడా నా విశ్వాసంలో నేను ఎదుగుతాను, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉంటాను, ధైర్యంతో ముందుకు సాగుతానని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల రాజా, నీకు వందనాలు తండ్రి. విశ్వాసంతో మేము కనిపెట్టుకొని ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. మేము ఇంకా చూడనప్పటికీ కూడా నువ్వు ఏమైతే చేయనే ఉన్నావో తండ్రి నీకు వందనాలు. మేము విశ్వాసంతో దాన్ని నమ్మడానికి సహాయం దయచేయండి. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మేమందరము కలిసి ఏకీభించి ప్రార్థిస్తున్నాం. నీ ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు మా జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఆదివారం జరిగే ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి. అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప రాజా, నీకు వందనాలు. సహాయం దయచేయండి. జేజీఎం, జాషువా దీవెన్, జేజీఎం కిడ్స్ యూట్యూబ్ ఛానల్స్ కొరకే నీకు వందనాలు. అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుని దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు ఎంతో అద్భుతంగా మీరు జరిగించండి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మొబైల్ చర్చ్లో జరిగేటువంటి ఆరాధనల కొరకే నీకు స్తోత్రం. ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఉపవాస ప్రార్థనలు బట్టి నీకు స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు తండ్రి. 2 దినాలుగా ఎంతో అద్భుతంగా మీరు ఉపవాస ప్రార్థనలు మీరు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా నాయన ప్రభా, మనోహరములైన ఉపవాస పండుగలు ఆఖరి దినం ఉదయం మరియు సాయంకాలం ఎంతో అద్భుతంగా దీవెనకరంగా మీరు జరిగించండి. సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. అయ్యా, నీకు వందనాలను వేడుకుంటున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రార్థనా పోరాటాన్ని బట్టి నీకు వందనాలు. ఈ విధంగా ప్రతి ఉదయం నాయన ప్రభా మేము ప్రార్థించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. విశ్వాసంతో ఎదగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. రేపటి దినాన అయ్యా, August 15th జరగనున్నటువంటి యూత్ రిట్రీట్, దేవా, చోజన్ జెన్స్ యూత్ రిట్రీట్ అద్భుతంగా మీరు జరిగించండి. రేపు అనేక మంది యవన బిడ్డలు దీవించబడినట్లుగా నీ సహాయం అనుగ్రహించండి. అయ్యా, నీకు వందనాలు. అనేక మందిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృపగల రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బాప్తిసముల కొరకే మేము వేడుకుంటున్నాం. అనేక మంది బాప్తిసాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ నెలలో 21వ తారీఖు సిల్వర్ ఫోర్స్ గ్యాదరింగ్ కూడా మీరు దీవెనకరంగా జరిగించండి. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. 6 గంటల ప్రత్యేకమైన ప్రార్థన 28వ తారీఖు నాయన ప్రభా జరగనే ఉంటుండగా అది కూడా మీరు అద్భుతంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. యేసయ్యా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. హోలీ ల్యాండ్ టూర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిని మీరు తీసుకుని వెళ్ళండి. గొప్ప రాజా, నీకు వందనాలు తండ్రి. ఈ నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇచ్చిదనని సెలవిచ్చిన దేవా, నీ వాక్యము కొరకై నీకు వందనాలు. నీ వాక్యాన్ని ఎత్తిపట్టి మేము అడుగుతున్నాం. జనములు మీరు మాకు దయచేయండి. భూమిని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింప చేయుట, పంపుట అనే సంఘ దర్శనాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ మేము నీ సంఘ దర్శనంలో పాలువారిగా ఉండటకు సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో నాయన ప్రభా నీ స్వార్థ విరివిగా ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. పరిస్థితులను మీరు మార్చండి. అయ్యా, గొప్ప రాజా, నీకు వందనాలు. విద్యాశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు స్వస్థత నీ నామములో వారికి దయచేయమని వేడుకుంటున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. అయ్యా, యవన బిడ్డలు నాయన ప్రభా నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు. వారికి దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. అలాగే వివాహములు జరిగి దేవా బహుకాలం అయినప్పటికీ కూడా దేవా గర్భము ధరించకుండా నీ బిడ్డలు ఉన్నారు. యేసునామములో మోయబడిన గర్భమును మీరు తెరవండి. సంతానము నీ బిడ్డలకు దయచేయండి. వృద్ధులను మీరు కాపాడండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. మా మందిరాలన్నింటినీ కూడా మీరు దీవించండి. అయ్యా, నీకు స్తోత్రం. దైవజనులు బట్టి, సహదాసులు బట్టి నీకు స్తోత్రం. నీవే గొప్ప కార్యములు జరిగించండి. ఎక్కడైతే నేను ప్రభు మందిరాలు నిర్మించబడాలో అక్కడ మందిరాలు నిర్మించబడటకు నీ కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల యొక్క వ్యక్తిగత అవసరతలు మీరు తీర్చండి. సహాయం దయచేయండి. అద్భుతమైన కార్యం మీరు జరిగించి మీరే మహిమ పొందమని కృప చూపించి సహాయం దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.